మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని ఈ రోజు బెల్లంపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి బాపురెడ్డి, ఆలయ చైర్పర్సన్ మసాది శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు భారతదేశానికి చెందిన హిందువులను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుని అమాయకులను వారి భార్య కుటుంబ సభ్యుల ముందే విచక్షణ రహితంగా కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. భర్తల్ని చంపి మహిళల సింధూరాన్ని దూరం చేయడాన్ని ప్రతి భారతీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రతీకారం తీర్చుకుంటామని మోదీ హెచ్చరించినట్లుగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై యుద్ధం ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాపురెడ్డి, చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి, శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, బీజేపీ జిల్లా కార్యదర్శి గోవర్ధన్, శ్రావణ్ కుమార్, మాజీ సర్పంచ్ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి చర్యకు ప్రతిఫలంగా మన భారత ప్రభుత్వం తగిన విధంగా కనివిరియని రీతిలో అభివృద్ధి చెప్పిందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా వివిధ దళాలు ఆర్గనైజేషన్ కష్టపడి ఎంతో చాకచక్యంగా కేవలం ఉగ్రవాద స్థావరాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఎలాంటి ప్రజలకు, మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఆ ఉగ్రముఖల మీదనే దాడి చేసి ఇంతమందిని మరి చంపడం చాలా మన దేశం గర్వించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మన ఎంతోమంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా భర్తలు ఎదుర్కొనే, భార్యలు ఎదుర్కొనే భర్తలను చంపి వాళ్ళ బొట్టును తీసేసినటువంటి సందర్భంలో దానికి చక్కటి పేరు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మనకు మంచి ఆ యొక్క పేరు పెట్టడమే దాన్ని నిజమైనటువంటి కార్యక్రమం. ఈ విధంగా మన దేశ ప్రజలు అంటే ధైర్యంగా ఉన్నారంటే అక్కడ భారత ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి. ఓం నమః శివాయ. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, త్రివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం, మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా, మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా చంపడం అమానుషం. ఇది చాలా దారుణమైన విషయం. ఈ టెర్రరిస్టుల చర్యని మేమందరం కూడా యావత్ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు, జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో చొరబడి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది. కాబట్టి దానికి ప్రతీకారంగా మరి నరేంద్ర మోడీ, మా ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము తగిన శాస్తి చెప్తాం, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం అనే విధంగా ఈరోజు